నూతన సంవత్సరం రోజున తెలుగు రాష్ట్రాల ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. ఏపీ తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో భగవంతుని దర్శనం కోసం జనం బారులు తీరారు. ఇక ఇవాళ తిరుమల వెంకన్నను కేంద్ర మంత్రి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లిన ఆయన స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తెలుగు ప్రజలకు ఆయన కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఈ సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అందులో భారతదేశము కీలక పాత్ర పోషించనున్నది. అది ఇజ్రాయెల్ గాజా సంబంధించి కావచ్చు, లేక ఉక్రెయిన్ రష్యాకు సంబంధించిన విషయంలో కావచ్చు, లేక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ ఆర్థిక సామాజిక నేపథ్యంలో కూడా భారతదేశము ఈ సంవత్సరము 2024 కీలక పాత్ర పోషించనున్నది. దానితో పాటు మన దేశంలో కూడా మరి ఈ సంవత్సరము మరింతగా శక్తినిచ్చే విధంగా అందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంగా మన దేశ అభివృద్ధి కోసము కృషి చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మహా సంతోషం అంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయి ఇదే జనవరిలో 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ జరగనున్నది.